ఈరోజు వీడియోలో మనం మరికొన్ని ఆహార నియమాల గురించి తెలుసుకుందాం. పరిమాణయుక్తంగా అంటే అప్పటి మన శరీర పరిస్థితికి అనుగుణంగా మాత్రమే భుజించే ఆహారం అమృతమయమై శరీరంలోని వాత పిత్త కఫ దోషాలు ప్రకోపించకుండా వాటిని సదా సమానంగా ఉంచుతుంది. తేలికగా జీర్ణమై సాపీగా విరోచనమై శరీరానికి ఉంటబడుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని కోరే మానవులు తగు పరిమితిగా మాత్రమే ఆహారాన్ని భుజించవలసి ఉంటుంది. ముందు తిన్న భోజనము జీర్ణం కాకముందే మళ్ళీ భోజనం చేయటం వల్ల ముందు తిన్న భోజనంలో కొంత భాగం జీర్ణమై ఆ యొక్క రసం ఏదైతే ఉంటుందో రసంలో మళ్ళీ భుజించిన ఆహారం కలిసిపోయి విషయుక్తంగా మారి శరీరంలో సమస్త ఉపద్రవాలు కలిగిస్తుంది. కాబట్టి అంతకు క్రితం తిన్న ఆహారం జీర్ణమై బాగా ఆకలి పుట్టి పరిశుద్ధమైన త్రేన్పులు వచ్చి అపానవాయువు మలమూత్రాలు సుఖంగా విసర్జింపబడి శరీరంలోని దోషాలు ధాతువులు సమంగా ఉన్నప్పుడు మాత్రమే ఆహారం సేవించడానికి అనువైన సమయంగా గుర్తించవలసి ఉంటుంది.